హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఫైనల్గా వేరా దరువు మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఆ మూవీ అనేది నాకైతే ఫ్రాంక్లీగా చెప్తున్నాను నచ్చింది. ఎందుకు నచ్చింది ఏంటి అనేది ఇన్డెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే చాలా రొట్ట స్టోరీ అనమాట. ఏంటి భయ్య అంత మాట అన్నావు అంటే, ఎస్, స్టోరీ అయితే రొటీన్గా అనిపించింది. ఏదైతే మనకి సాయిరామ్ శంకర్ చాలా రోజుల తర్వాత కనిపించారో, తన వే ఆఫ్ యాక్టింగ్ అయినా తన పంచెస్ అయినా చాలా వరకు బాగుంటాయి. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ తన కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి నేను స్టార్టింగ్లో మూవీ అనేది బాగుంది అని అన్నాను. కానీ సేమ్ అదే రొటీన్ స్టోరీ, ఆ రొటీన్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది అనమాట. చాలా వరకు స్లోగా ఉంటుంది స్క్రీన్ ప్లే కూడా ఆ మూవీ చూస్తున్నంత సేపు. కానీ నేను ఒకటే చెప్పగలుగుతాను, వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మన సాయిరామ్ శంకర్ గారు అయితే కొన్ని సీన్స్ అయితే చాలా న్యాచురల్గా అనిపించింది. ఏదైతే మన సాయిరామ్ శంకర్ గారు యాక్ట్ చేశారో, ఎట్ ఏ సేమ్ టైం ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ చాలా వరకు స్లో అయిపోయింది. ఇంకా ఎవరైనా సరే ఒక్కసారి వాచ్ చేయాలనుకుంటే కనుక సాయిరామ్ శంకర్ గారి కోసం వాచ్ చేయొచ్చు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తన మూవీ చూస్తున్నాం కదా, సో దానికోసమే నేను చాలా బాగుందని చెప్పాను స్టార్టింగ్. సో తప్పకుండా తను ఉన్నారు కాబట్టి పక్క వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. ఏదైతే ఆ టైమింగ్ ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది. తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో టికెట్స్ బుక్ చేసుకుని తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా ఫైనల్గా నువ్వెంత ఇస్తావు భయ్యా ఈ మూవీకి రేటింగ్ అంటే, నేను 5కి 2.75 ఇస్తే. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మనం మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.